విచారించాలని సిట్ ఆయనకు నిన్న రాత్రి నోటీసులు జారీ చేసింది. దీంతో సిట్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు. నాకు నోటీస్ పంపారు. నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను. అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి, నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? రాబోయేటువంటి మున్సిపల్ మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఆ సిట్ విచారణకు మరి కాసేపట్లో హరీష్ రావు హాజరు కాబోతున్నారు. అంతకుముందే తన నివాసం ననగ్రామంలో ఉన్న నివాసం నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా వారికి స్వాగతం చెప్పడం కోసం పెద్ద ఎత్తున కూడా వారికి మద్దతుగా పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఒకవైపు ననగ్రామ గుడి నుంచి మరి కాసేపట్లోనే హరీష్ కేటీఆర్ ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ సిట్ విచారణకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే తమపై ఉన్నటువంటి ఆరోపణలను పక్కదారి పట్టించడం కోసమే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇందులో భాగంగా చట్టంపై తమకు గౌరవం ఉంది, పోలీసు విచారణలకు ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. ఈరోజు 11 గంటల సమయంలో బంజరాయి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వైపు ఏసీపీ కార్యాలయానికి హాజరవుతారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు నాయకత్వంతో కలిసి అక్కడికి వెళ్లడం కోసం సమాయత్తం అవుతారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. ఒకవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను వేధించారు. ఇప్పుడు మరోమారు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్న వేళ సిట్టు విచారణ పేరుతోటి హరీష్ రావును వేధించడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఒకవైపు కోకాపేట నుంచి ఆయన బయలుదేరే ముందు ఒకవైపు రేవంత్ రెడ్డి తన బావమరిదికి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఆయన స్కామ్స్ అన్ని కూడా బయట పెడుతున్నందున ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణ పేరుతో నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవైపు నిన్న సిద్దిపేటలో అక్కడ ఆయన ఒకవైపుకి నోటీసులు వచ్చిన సమయంలో కూడా ఆయన సిద్దిపేట నివాసంలో కూడా వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ సంబంధించిన ఇష్యూ కూడా అధికారులతోని సమీక్ష చేస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మంత్రులంతా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకవైపు ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం కోసం స్కాములు చేస్తూ వారిపై వచ్చినటువంటి ఆరోపణలను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక దండుపాల్యం ముఠాలాగా ఒకవైపు తయారయ్యారని చెప్పేసి నిన్న మీడియాతోని ఆయన ఒకవైపు ఆరోపణలు చేశారు. తన పాలిటిక్స్ ఒకవైపు తన బాంబర్ చేస్తున్నటువంటి కోల్ స్కామ్ ని బయటపెట్టిన ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి ఉద్యమకారులైనటువంటి నాయకులపైన ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఒకవైపు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, మహాలక్ష్మి పథకం ఏమైంది, ఒకవైపు 4000 పింఛన్ను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే
ఒకవైపు ఇల్టు పాలసీ పేరుతోని, ఒకవైపు పవర్ స్కామ్ పేరుతోటి అనేక రకాల స్కామ్ చేస్తూ ఒకవైపు పాలిటిక్స్ చేస్తారు. ఒక గోదావరి కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా అప్పజెప్తూ తెలంగాణలో అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని పదే పదే బహిర్గతం చేస్తున్నటువంటి హరీష్ రావు మీద కక్ష కట్టే ఇప్పుడు సిట్టు విచారణ పేరుతోటి వేధిస్తున్నారు. సుప్రీంకోర్టులో కొట్టేసినటువంటి కేసుల్ని మళ్ళీ తిరగదోడుతూ దాని ద్వారా మళ్ళీ ఒకవైపు వేధింపులకు పాల్పడమే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీ ఎన్ని రకాల వేధింపులు చేసినా కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా మీ బండారాన్ని కూడా బయట పెడతాము, ఖచ్చితంగా అసెంబ్లీ లోపల బయట మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం వైపు హరీష్ రావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వారు కూడా మండిపడుతున్నారు. మరోవైపు బతుకమ్మ చీరలు కావచ్చు, వడ్డీల రుణాలు కావచ్చు, అనేక రకాల పథకాలను ఒకవైపు అమలు చేయకుండా తాసారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన తర్వాత ఒకవైపు అనేక పథకాల్లో సంబంధించి ఒకవైపు కమిషన్లు దండుకుంటూ ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా వైపు మండిపడుతున్నారు. విషయంలో ఇటు ముగ్గురు మంత్రుల వ్యవహారంలో ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లను ప్రస్తావిస్తూ నిన్న హరీష్ రావు ఒకవైపు స్పష్టంగా దీని జరిగినటువంటి స్కామ్లన్నింటినీ కూడా బయట పెడతామంటున్నారు. దీనిలో ఉన్నటువంటి టెండర్లన్నీ కూడా రద్దు చేయడమే కాదు, మిగతా జరిగినటువంటి అవకతవకలపైన విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థను మొత్తం దివాలా చేయించడం, సింగరేణి మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నటువంటి హరీష్ రావు కేంద్ర కోల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ వ్యక్తులు కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. కిషన్ రెడ్డికి ఇలాంటి విషయాలపైన ఖచ్చితంగా దీన్ని మొత్తం విషయం వెలికి తీయాలి, కుంభకోణాలు బయటపెట్టాలని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి దావోస్ నుంచి వచ్చేంత వరకు కూడా తన అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు అంటున్నారు. ఒకవైపు ఇలాంటి పదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అంటున్నటువంటి హరీష్ రావు మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా కలిసి ఇక్కడికి చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా వారికి మద్దతుగా తెలంగాణ భవన్కి ఇప్పటికే చేరుకున్నారు. 11 గంటల సమయంలో నిన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ నుంచి వచ్చినటువంటి నోటీసుల్ని, సిట్ నోటీసుల్ని అందుకున్నటువంటి హరీష్ రావు మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. సిట్టు విచారణకు ఖచ్చితంగా హాజరయ్యి అన్ని విషయాలు వివరిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఇదే అడవుడి కొనసాగుతుంది. గతంలో సుప్రీంకోర్టు ఆయన మీద వచ్చినటువంటి ఇలాంటి ఫిర్యాదుల్ని ఒకవైపు కొట్టేసినప్పటికీ కూడా మళ్ళొకసారి దీన్ని కావాలని చెప్పేసి సిఆర్పిసి 160 నోటీసు ఇచ్చి పిలవడం అంటే కూడా ఖచ్చితంగా వేధించడమే లక్ష్యంగా ఇలా పెట్టుకొని ఇలా మళ్ళీ అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగానే నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ప్రజలు ఇలాంటి విషయాన్ని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాము, ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలమైన స్థానాలు గెలుస్తుంది. మనం చూస్తున్నాం హరీష్ రావు తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ కు వచ్చే పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తల మద్దతుగా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ కలిసి వస్తున్నారు. ఒకవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా వారికి మద్దతుగా చేరుకొని వారికి అనుకూల నినాదాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పటికే సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారందరూ కూడా వారికి పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి స్వాగతం పలకడం కోసం తెలంగాణ భవన్ వద్ద సిద్ధంగా ఉంది. గతంలో ఇదే విధంగా ఒకవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను పదే ఏసీబీ అధికారులు పిలిచి వేధించారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వేళ మళ్ళీ హరీష్ రావుకి సిట్ నోటీసులు అంటూ కూడా డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలకు ఇప్పటికే వైపు హరీష్ రావు, కేటీఆర్ కాన్వాయ్ చేరుకున్నది. దీనికి సంబంధించి భవన్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండడంతో కూడా దాన్ని క్లియర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి మద్దతు ఇవ్వడం కోసం తరలి వచ్చారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వేధింపుల కార్యక్రమాన్ని ఆపాలి, ఖచ్చితంగా ఇది న్యాయస్థానంలో దీన్ని ఎదుర్కొంటాము, మేము ప్రభుత్వానికి ఈ ప్రజలంతా కూడా ఈ వేధింపులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలకు బుద్ధి చెప్తారని కూడా కొద్దిసేపటి క్రితం హరీష్ రావు ఒకవైపు తన మాట్లాడడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు దావోస్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అక్కడ ఒకవైపు పెట్టుబడులు పోయినప్పటికీ కూడా అక్కడ ఉండి ఇక్కడ డైవర్షన్ పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి సంబంధించి ఇష్యూస్ లో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడికి మనం చూస్తున్నాం విజువల్స్ లో పార్టీ నేతలందరూ కూడా మనం చూస్తున్నాం. హరీష్ రావు వైపు కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వైపు వారి వెంట వైపు ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి మద్దతు వస్తున్నారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులంతా కూడా వారికి వెంట వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అందరూ కూడా కలిసి ఒకే వెహికల్లో వస్తున్నారు. వీరికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వైపు హరీష్ రావు అటు కేటీఆర్ అందరూ కూడా కలిసి వస్తున్నారు. వారికి మద్దతుగా మనం చూస్తున్న పెద్ద ఎత్తున కూడా వారికి మద్దతు విషయంలో మొత్తానికైతే వారికి మద్దతుగా తరలి వస్తున్నారు. పార్టీ నాయకులంతా కూడా వారికి స్వాగతం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాము మనం చూస్తున్న విజువల్స్ లో హరీష్ రావుకు మద్దతుగా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ రెడ్డి అందరూ కూడా కలిసి వస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వైపు ఈ కావాలని చెప్పేసి సిట్ నోటీసుల పేరుతోటి వేధింపులకు పాల్పడుతుంది, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు. పార్టీ కూడా హరీష్ రావుకు నైతిక మద్దతు ఇస్తూ ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఇలాంటి ఇష్యూస్ అయినా సరే మేము ఎదుర్కొంటాము, న్యాయం చేస్తాం. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పార్టీ నాయకులు హరీష్ రావును ఏకంగా ఎత్తుకొని వాళ్ళంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే వైపు జగదీష్ రెడ్డి వీళ్ళంతా కూడా కలిసి వచ్చారు. వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్ లో మీట్ అయ్యి కాసే ఆ తర్వాత ఇక్కడ నుంచి 11 గంటల సమయంలో వెళ్ళబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా హరీష్ రావుకు మద్దతుగా జై తెలంగాణ నినాదాలతోటి, జై హరీష్ అనే నినాదంతో తెలంగాణ భవన్ ఊరెత్తుతుంది. ఇక్కడ నుంచి లోపల సమావేశం అయిన అనంతరం 11 సమయంలో ఇక్కడ నుంచి మొత్తం పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి జూబ్లీ హిల్స్ పిఎస్ కి ఇక్కడ నుంచి వారంతా కూడా వెళ్ళనున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.